నిగూఢంగా గమనిస్తుందంటే రెండు కలిసిపోతాయి. నేను చూస్తున్నాను గమనిస్తున్నాను అనే తేడా లేకుండా మనమే బ్రహ్మస్మి అంటే అదే నేనే కాన్షియస్నెస్, నేనే చైతన్యం. డిస్టిల్డ్ కాన్షియస్నెస్ అంటే ఏమాత్రం కన్వర్షన్ లేకుండా, కంటామినేషన్ లేకుండా ప్యూర్ కాన్షియస్నెస్. అది నేనంటే, మీరంటే ఉండదు. అది గుర్తించడమే సూచిపెట్టి. అది గుర్తించడానికి మధ్యలో ఒక క్లౌడ్ ఉంది, మైండ్ అనే ఒక మబ్బు ఉంది. ఈ మైండ్ అనే మబ్బును ఎట్లా తొలగించాలి? ఒకటే మార్గం దానికి. ఈ మైండ్ ఎలా ఫామ్ అవుతుందంటే అబ్జర్వేషన్ ఎప్పుడైతే ఉండదో మైండ్ ఫామ్ అవుతుంది. అన్కాన్షియస్గా ఎప్పుడైతే ఉంటామో అంత మైండ్ ఫామ్ అవుతుంది. చిత్తం అంటే అన్కాన్షియస్నెస్. ఎప్పుడైతే కాన్షియస్గా తయారవుతామో, గమనిస్తూ ఉంటామో, ఎరుపుతూ ఉంటామో, ఈ మైండ్ అనే గ్లేషియర్ మెల్ట్ అవుతాం, కరిగిపోతాం. గ్లేషియర్ అంటే మంచు ముక్క. మైండ్ మంచు ముక్క లాంటిదే. గమనించకుండా ఉంటే ఇంకా గట్టిగా అవుతుంది అన్నమాట. గమనిస్తూ ఉంటే కరిగిపోతుంది. ప్లేయింగ్గా, న్యూట్రల్గా. సో ఈ గమనించడం అనే ఒక శాస్త్రాన్ని మనం అభ్యాసం చేయాలి. గమనించడం చిన్న విషయం కాదు, పెద్ద శాస్త్రం అది, పెద్ద కళ. అప్లికేషన్కి వస్తే కళ, ప్రాక్టీస్కి వస్తే కళ. ధ్యానం కూడా కళనే. థియేటర్లో రకరకాల పర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఉన్నాయి కదా, అలాగే ధ్యానం కూడా కళ, అబ్జర్వేషన్ కళ. దాంట్లో నిష్ణాతులు కావాలంటే రోజు దాంట్లో స్పెండ్ చేయాలి. మొదట్లో ప్రయత్నం ఉంటుంది, రాను ఎంజాయ్ చేస్తాను. అంతే కదా, నేను ఒక రోల్ చేయాలి యాక్టర్గా, మొదట్లో ప్రయత్నం కష్టంగా అనిపిస్తుంది, ఎక్స్ప్రెషన్స్ రావు, ఈజ్ ఉండదు, కష్టపడి చేస్తుంటే ఉంటాం. ఒక చిన్న పిల్లల్ని గమనించండి, వాడి మూమెంట్స్, మాటలు, ఎక్స్ప్రెషన్స్. ఈజ్ అంటే హ్యాపీగా, ఈజీగా. సో ఇన్నర్ ఈజ్ అందులో ఉంది. మన లోపల, మనిషి లోపల ఇన్నర్ ఈజ్. తెలుగులో ఏమనొచ్చు దాన్ని? కష్టం అనుకోదు, ఏమనొచ్చు? ఈజ్. ఆ చిన్న పిల్లాడికి పెద్దవాళ్ళకి కంట్రోల్ చేయండి. చిన్న పిల్లాడిలో చూపులో కానీ ఈజీగా ఉంటుంది. మూమెంట్స్ అన్నీ కూడా, ఎక్స్ప్రెషన్స్ అన్నీ కూడా, నవ్వులో కూడా, చేష్టలు అన్నీ. పెద్దవాళ్ళలో ఎన్ని రకాల ఆలోచనల మధ్యలో మోస్తుంది. కాన్షియస్గా, అన్కాన్షియస్గా ఎన్ని రకాల లేయర్స్లో ఆ నవ్వు లేదా ఎక్స్ప్రెషన్ వస్తుంది. ఈజ్ ఉండదు, చిన్న పిల్లలకి ఈజ్ ఉంటుంది. సో ఇన్నర్ ఈజ్ అన్నది ఒక లక్షణం. దాన్ని మాస్టరీ చేయగలిగిన వాడే స్పిరిచువల్ మాస్టర్ కాదు, ఏదో కాలేదు. సో మీ ప్రయత్నాలు అన్నీ కూడా అప్రయత్నంగా తయారు చేసుకోవడానికే. ప్రయత్నాలు అన్నీ కూడా అప్రయత్నంగా తయారు కావడానికే, అప్రయత్నంగా గమనిస్తుండడమే. చిన్నపిల్లవాడు అబ్జర్వేషన్ పెద్ద మాస్టర్. మనం అంతా చిన్నప్పుడు అందరం భయపడి మాస్టర్స్మే. బుద్ధుడికి మనకి ఏమీ తేడలేదు, 0.1% కూడా తేడలేదు. గ్రేట్ మాస్టర్స్ అందరం కూడా. పెద్ద యొక్క ఏమైంది, మైండ్ అనేది తయారైంది. వాడిని నర్సరీ స్కూల్లో నేర్పించాము, వాడికి ఎల్కేజీ, యూకేజీ, వాడి భాష నేర్పించాము, ఏబిసిడీలు, ఆయిలు, ఇంకేవో నేర్పించాము. మాట్లాడడానికి ఒక భాష కావాలి. అంకుల్ వచ్చాడు, సే గుడ్ మార్నింగ్ నేర్పించారు మాట. అంటే మన కుక్క పిల్లలు ఎక్కడ ట్రై చేసాం, టామీ సిట్ డౌన్, లేదు కుక్క పిల్లలు నేర్పించేది. మనిషి పిల్లలు కూడా ఆ విధంగా నేర్పించాము. బట్ మైండ్ అనే సాఫ్ట్వేర్ని మనం ప్రోగ్రామ్ చేసి పెట్టాం. అంటే బిహేవియర్ ఏ విధంగా ఉండాలి, ఇలాంటి వాడు వస్తే ఏ విధంగా ఉండాలి, ఇలాంటి వాడు వస్తే ఏ విధంగా ఉండాలి. ప్రోగ్రామింగ్, మెంటల్ ప్రోగ్రామింగ్ స్టార్ట్ అయింది. స్లోగా మనకి తెలియదు. 7 years to 14 years వచ్చేసరికి ప్రోగ్రామ్ అంతా బాగా దర్శకంగా స్ట్రాంగ్. సో వాడు ఏం చేసినా కానీ, ఏం ఆలోచించినా కానీ ఈ ప్రోగ్రామ్
బౌండరీస్. ఒక్కొక్క ప్రోగ్రామ్ ఒక రకం ఉంటుంది, మోరాలెస్ సేమ్ అయినప్పటికీ కొంచెం మన ఇండివిజువల్ వేరియేషన్స్. ఈ ప్రోగ్రామ్నే మన మైండ్ అని పేరు. అది ఎప్పుడు కలుసుకోమైంది. బౌండరీస్ ఉంటుంది, బార్డర్ ఉంటుంది. అందుకే జీసస్ క్రైస్ట్ ఏం చెప్పాడంటే, అన్లెస్ యూ బికమ్ ఎ చైల్డ్ యూ కెనాట్ ఎంటర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అని చెప్పాడు. బాలుడు కాకపోతే మీకు కింగ్డమ్ ఆఫ్ గాడ్లో ఎటు వెళ్ళేదన్నాడు. అంటే స్పిరిచువల్ మాస్టర్ అంటే అర్థం ఏంటంటే తిరిగి బాలుడులకు తయారుకోవడమే, ఇంకోటి కాదు. బై బర్త్ గ్రేట్ మాస్టర్స్ అనుకున్నాం కదా, బై బర్త్ మనకి బుద్ధుడికి ఏం జరగాలనుకున్నాం కదా. సో అటువంటి మర్చిపోయిన బుద్ధత్వాన్ని తిరిగి తెచ్చుకోవడమే స్పిరిచువాలిటీ అంటే. కొత్తది ఏం లేదు ఇక్కడ. తిరిగి ఆ సాధ్యత్వాన్ని, తిరిగి ఆ ఈజ్ని, తిరిగి ఆ అంతర్ముఖ స్థితిని, తిరిగి ఆ అబ్జర్వేషన్ కెపాసిటీని మర్చిపోయిన దాన్ని తెచ్చుకోవడమే స్పిరిచువాలిటీ. మర్చిపోయాం యామ్నీషియా అంటాం ఇంగ్లీష్. యామ్నీషియా అంటే పుట్టిన వెంటనే మన పూర్వజన్మ జ్ఞాపకాలు పోయాయి. ఎందుకని కొత్త ఎన్విరాన్మెంట్, పుట్టిన వెంటనే కొంత లైట్ కొడతారండి, అరవకపోతే ఎడవకపోతే కాలు పట్టుకొని కొడతారు బేబీ. బేబీ క్రై అంటే ప్రపంచంలో అన్ని శబ్దాలకి మోస్ట్ ఇరిటేటివ్ శబ్దం, అంతేనా? చిన్నపిల్లాడు ఏడుపు అన్ని సౌండ్స్కి మోస్ట్ ఇరిటేటివ్ సౌండ్ ఉంటున్నారు చిన్నపిల్లాడు. డాక్టర్లకి హ్యాపీ అనమాట, అది బతికేడు ఏడుస్తాడు. సో వాడు కొట్టి నేర్పిస్తారు. ఆ అన్ని కలయికలో వాడు వెంటనే మర్చిపోతాడు. యామ్నీషియా మర్చిపోతాడు మొత్తం. అలాగే పెరిగిపోతే ఈ మెంటల్ ప్రోగ్రామింగ్ అనేది స్టార్ట్ కావడం వల్ల మనకంతా మర్చిపోయాం. ఎక్కడికి వచ్చాం, ఏం చేస్తున్నాం, ఎక్కడ వెళ్తున్నాం, ఏం అర్థం కావట్లా. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, అర్థం చేసుకోవడం ప్రయత్నం చేద్దాం అందరం కలిసి. మీరు ఎన్నాళ్ళు బతికి ఉండాలనుకున్నారు? ఏదో కదా ఎన్నాళ్ళు బతుకున్నారని క్వశ్చన్ వేసినప్పుడు 50 ఏళ్ళ, ఇంకా 100 ఏళ్ళ. మీరు చెప్పండి, మీరు చెప్పండి. మీకు బ్రహ్మ వచ్చేసి అడిగాడు అనుకోండి, ఏం చెప్తారు? ఎప్పుడైనా రెడీనా? నేనే ఉపాధి అవసరం వేసుకుని నేనే చదువుతాను. ఇప్పుడు మనిషి సంపూర్ణ ఆయుష్కుడు అంటే ఏంటి అర్థం? 20 years పూర్ణ ఆయుష్కుడు అన్నాం. 100 ఏళ్ళ ఎగ్జాంపుల్. అంటే 100 ఏళ్ళ వరకు మీరు ఎంతమంది చూసారు? 100 ఏళ్ళు తిరిగిన వాడిని చూసారా? ఎంతమంది చూసింటారు? ఎంతమంది చూసింటారు? మీరు 86. మీరు 100 ఏళ్ళు జీవించిన వాడిని మీరు ఎంతమంది చూసారు? అట్లా ఎంతమంది చూసారు? మా అమ్మగారికి 102 సంవత్సరాలు. వెళ్ళినప్పుడు నేను అంటే అమ్మ నువ్వు బయటికి వెళ్ళాలి, నేను రెడీగా ఉన్నామంటాను. అట్లా ఎంతమంది చూసారు? నీకు నిర్ణయిస్తాడు, నాకు నాకేం చేశాడు, దాని గురించి ఎంతమంది చూసారు? 5 మంది 6 మంది 10 మంది అంతేనా? ఇక్కడ 100 కంటే తక్కువ ఉన్న వాళ్ళే ఎక్కువ సంఖ్య. 95% 99% ఉండొచ్చు.